అన్నం ఉడికిందా లేదా అని మనం ఒక 2, 3 మెతుకులు పట్టుకొని చెప్పేస్తాం గదా! అదే విధంగా ఒక కంపెనీ క్వాంటిటేటివ్‌గా, క్వాలిటేటివ్‌గా అంటే బేసిక్‌గా ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉందా, వీక్ ఉందా అని చెప్పి మనం టోటల్ కంప్లీట్ యాన్యుయల్ రిపోర్ట్ మొత్తాన్ని మనం చదివి అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎలా అయితే మన బియ్యం ఉడికిందో లేదో అని చెప్పి 2, 3 మెతుకులు పట్టుకొని చూస్తామో, అదే విధంగా ఒక యాన్యుయల్ రిపోర్ట్, ఒక కంపెనీ యాన్యుయల్ రిపోర్ట్ ఏదైతే 300, 400, 500 పేజీలు ఉంటుందో దాంట్లో 80-20 రూల్ అనేది ఒకటుంటుంది. అంటే ఏంటి 80% మనకు అవసరం లేదు. 20% ఇప్పుడు 400 పేజీలు ఉన్నాయంటే ఆ 400 పేజీల్లో గూడా ఒక 8-10 పేజీలు కనుక మనం చూడగలిగితే చాలు మనకి కంపెనీ మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకొచ్చేస్తుంది అని చెప్పి ఈ 80-20 రూల్ చెప్తుంది. సో ఇవాల్టి ఎపిసోడ్‌లో ఎపిసోడ్ 40లో మనము ఆ యాన్యుయల్ రిపోర్ట్‌లో మనం క్వాంటిటేటివ్ ఇంకా క్వాలిటేటివ్ అనాలిసిస్ చేయడానికి మనం చూడాల్సిన ఆ 8, 10 పేజీలు ఏంటి? దాంట్లో ఏమేం ఇన్ఫర్మేషన్ మనకు అవైలబుల్ ఉంటుంది? అండ్ దాన్ని మనం ఎలా చూడాలి? ఎలా చదవాలో మనం ఇవాల్టి ఎపిసోడ్‌లో డిస్కస్ అనేది చేసుకుందాము. కానీ మనం ఎపిసోడ్‌లో ముందరికెళ్ళే కంటే ముందర ఒక చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది నాకు. ఎందుకంటే మన స్టాక్ మార్కెట్ ఏ టు జీ జర్నీ ఎప్పుడు జూన్‌లో స్టార్ట్ చేసాం. జూన్ మిడ్‌లో స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనం నవంబర్ మిడ్ వరకు వచ్చేసాం. అంటే ఆల్మోస్ట్ 5 మంత్స్ జర్నీ మనం చేసుకుంటూ 40 ఎపిసోడ్స్ మనం ఫినిష్ చేసుకుంటున్నాం. సో 40 ఎపిసోడ్స్ ప్రతి సింగిల్ ఎపిసోడ్ ఎవరైతే చూసారో మీ అందరూ మీకు ఒక సెల్ఫ్‌గా ఒకసారి క్లాప్ చేసుకోండి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. 40 ఎపిసోడ్స్ కన్సిస్టెంట్‌గా బేసిక్స్ దగ్గర నుంచి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ మనం స్లోగా క్యాండిల్ స్టిక్స్ అవ్వచ్చు, చార్ట్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, ప్రైస్ యాక్షన్ అవ్వచ్చు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అవ్వచ్చు, ఫండమెంటల్ అనాలిసిస్ కూడా మొత్తం నేర్చుకుంటూ ఇప్పుడు ఫైనల్‌గా యాన్యుయల్ రిపోర్ట్ దగ్గరికి వచ్చాము. ఇంకా నెక్స్ట్ 2 ఎపిసోడ్స్‌లో ఒకటి డీఆర్‌హెచ్‌పీ రిపోర్టు, తర్వాత ఫైనల్‌గా మనము బేసిక్ క్యూఎన్ఏ అనుకోండి, లేదంటే ఎండ్ క్లోజర్ లాస్ట్ ఎపిసోడ్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఎవరైతే 40 ఎపిసోడ్స్ వరకు నుంచొని మన ఏ టు జీ సిరీస్‌లో మనతో పాటు వస్తున్నారో మీ ప్రతి ఒక్కళ్ళకి కంగ్రాచ్యులేషన్స్. మీరందరూ ఎంతో అంత లెవెలప్ అయ్యారు. మీరు అందరూ ఎంతో అంత ఫినాన్షియల్‌గా బెటర్ పొజిషన్‌లోకే వచ్చారని అనుకుంటున్నాను. సో 40 వీడియో సిరీస్ కోసం ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఇంతవరకు చూసారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా కంగ్రాచ్యులేషన్స్. ఇంకా ఎవరైతే ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చారో వాళ్ళకి ఇంకా ఇక్కడ ఏం జరుగుతోంది, లేకపోతే మీరు కూడా ఈ 40 వీడియో సిరీస్ పార్ట్‌లో ఉండాలి, ఆ మూమెంట్‌లో ఉండాలి అని మీరు అనుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ప్రతి ఒక్క వీడియో డీటెయిల్డ్‌గా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా మొత్తం సెగ్రిగేట్ చేసి లైన్‌గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ ఐకార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు మొత్తం డీటెయిల్డ్‌గా ఫాలో అయ్యారనుకుంటే స్టాక్ మార్కెట్‌లో ఏ టు జెడ్ ప్రొఫెషనల్ అనేది అయిపోతారు. సో ఇక్కడ మనం చేస్తున్నది అది. అండ్ మనం ఒక చిన్న రిచువల్ కూడా పాటిస్తాం కదా. సో కొత్త వాళ్ళు అవ్వచ్చు, రెగ్యులర్‌గా మనల్ని చూస్తున్న వాళ్ళు అవ్వచ్చు, మీరందరూ ఏం చేయాలి, కింద కమెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోయి ఎపిసోడ్ 40 మైల్ స్టోన్ అచీవ్డ్ అని చెప్పి మీ అటెండెన్స్‌ని మార్క్ చేసుకోండి. తర్వాత మన ఏ టు జీ రెవల్యూషన్‌ని మొదలు పెట్టేద్దాం. కానీ దానికంటే ముందర ఇంకా నా గురించి తెలియకపోతే, నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న ఈ వీడియోస్‌ని ఇంత బ్యూటిఫుల్‌గా అద్భుతంగా ఎడిట్ చేసినది ఎడిటర్ బషీర్. సో మన లాస్ట్ 3-4 వీడియోస్ లాగే మనం దీన్ని కూడా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎగ్జాంపుల్‌గా తీసుకొని మనం అర్థం చేసుకుందాము. సో ఫినాన్షియల్ రిపోర్ట్ అని ఎప్పుడైతే అనంగానే చాలా మందికి ఫస్ట్ భయమేస్తుంది. ఫినాన్షియల్ రిపోర్ట్‌లో ఏవేవో ఉంటాయి, అవన్నీ మనకి ఏం అవసరము, లేకపోతే మనకి అర్థమవుతుందా లేదా, మనం కామర్స్ స్టూడెంట్‌ని కాము, ఇలా చాలా రకాల కన్‌ఫ్యూజన్స్ చాలా మందికి ఉంటాయి. సో దానివల్ల అవాయిడ్ చేస్తారు. కానీ దీంట్లో కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అవ్వచ్చు, బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, లేకపోతే P&L స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ఇవన్నిట్లో ఎలా అనలైజ్ చేయాలి, ఏం చేయాలని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో మీకు ఆ యాన్యుయల్ రిపోర్ట్‌లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్‌కి ఉండే ఏదైతే భయం ఉంటుందో అది పోయిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మిగతా యాన్యుయల్ రిపోర్ట్‌లో ఉండే భయాన్ని కూడా పోగొట్టేద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ యాన్యుయల్ రిపోర్ట్‌లో మనం చూసుకుంటే 492 పేజెస్ ఉన్నాయి. 492 పేజెస్. కానీ నేను మీకు ఏం చెప్పాను, మనం 80-20 రూల్‌ని ఫాలో అవుతున్నాము. మనకి టోటల్ 490 పేజెస్ అవసరం లేదు. సో ఈ యాన్యుయల్ రిపోర్ట్‌లో మనము 8 పాయింట్స్‌ని కన్సిడర్ చేయాలి. దాంట్లో ఫస్ట్‌ది బిజినెస్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి, ఈ కంపెనీ ఎలా నడుపుతున్నారు, దేనికోసం నడుపుతున్నారు, బేసిక్ బిజినెస్ హైలైట్స్ ఉంటాయి కదా, అవి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సెకండ్‌ది ఏంటంటే కార్పొరేట్ ఇన్ఫర్మేషన్. అంటే కంపెనీ గురించి ఇంకొంచెం డీటెయిల్‌గా ఇన్‌డెప్త్‌గా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. తర్వాత థర్డ్‌ది ఏంటంటే చైర్మన్స్ లెటర్ ఆర్ మెసేజ్. సో ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ చైర్మన్ వాళ్ళ ఇన్వెస్టర్స్ కావచ్చు, లోకానికి అవ్వచ్చు, వాళ్ళ విజన్ గురించి అవ్వచ్చు, వాళ్ళ థాట్స్ గురించి అవ్వచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫండమెంటల్ అనాలిసిస్లో మనకి
క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ రెండూ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ క్వాంటిటేటివ్ అనాలిసిస్ మనం చూసుకుంటే ఏంటి, అందులో నెంబర్స్ ఇవన్నీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవి ఉంటాయి, మనం ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. కానీ ఏదైతే క్వాలిటేటివ్ అనాలిసిస్ ఉందో, అంటే ఒక ఫౌండర్ ఎలా ఉన్నారు, ఒక బిజినెస్ ఎలా ఉన్నాడు, ఫౌండర్ బిజినెస్ని నడిపే కెపాసిటీ ఉందా లేదా, వాళ్ళకి మార్కెట్లో గెలిచే మోట్ ఉందా లేదా, ఇలాంటివన్నీ మనకి ఆ విజన్తో వస్తుంది. సో ఒక లీడర్ స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అని చెప్పి మనకి ఈ చైర్మన్స్ మెసేజ్లో వస్తుంది. తర్వాత బోర్డ్ రిపోర్ట్స్, అంటే ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ రిపోర్ట్స్ ఏమున్నాయని మనకు తెలుస్తాయి. తర్వాత రిపోర్ట్ ఆన్ కార్పొరేట్ గవర్నెన్స్, అగైన్ డోంట్ వరీ, మనం ఒక్కొక్కటి 1 by 1 ఆ పేజెస్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో మీకు ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్, తర్వాత ఫైనల్గా కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఈ కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయింది అనుకుంటున్నాను, ఎందుకంటే మనం ఫస్ట్ అవి కవర్ చేసేసుకున్నాం కాబట్టి. బట్ మేజర్గా ఇప్పుడు ఈ 8 పాయింట్స్ మనము 1 by 1 అది ఏ పేజ్లో ఉంటుంది, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో అది మనం డిస్కస్ అనేది చేసుకుందాం. దానికంటే ముందర ఇంకా అసలు యాన్యువల్ రిపోర్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇంకా ఎవరికి తెలియకపోతే సింపుల్గా ఇలా గూగుల్లోకి రండి. మీరు ఏదైతే కంపెనీ అనుకుంటున్నారు, ఇక్కడ మహీంద్రా అండ్ మహీంద్రా కాబట్టి మహీంద్రా అండ్ మహీంద్రా యాన్యువల్ రిపోర్ట్ 2025 అని మీరు ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ వెబ్సైటే వచ్చేస్తుంది. సో దాని మీద మీరు క్లిక్ చేయగానే వాళ్ళ వెబ్సైట్ యాన్యువల్ రిపోర్ట్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే screener.in వెబ్సైట్లోకి వెళ్ళచ్చు. ఇక్కడికి వచ్చి మళ్ళీ మహీంద్రా అండ్ మహీంద్రా ఇక్కడ వచ్చింది, దీన్ని క్లిక్ చేసి మొత్తం కిందకు వచ్చేస్తే ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి కూడా మీరు ఫెచ్ చేసుకొని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఒక్కసారి యాన్యువల్ రిపోర్ట్ డౌన్లోడ్ అయిపోతే మనకి ఇలాంటి ఒక యాన్యువల్ రిపోర్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన ఆ 8 సైడ్ హెడ్డింగ్స్ లేకపోతే 8 పాయింటర్స్ ఏ పేజెస్లో ఉన్నాయో అవి మనం డిస్కస్ చేసుకోవాలి. అగే నేను కూడా దానికోసం ఏం చేయలేదు, సింపుల్గా అది మొత్తాన్ని తీసుకెళ్ళి చాట్ జీపీటీలో వేసా. ఓకేనా, ఇక్కడ చూడండి చాట్ జీపీటీలో వేసి ఎస్ గెట్ మీ ద స్టార్ట్ పేజెస్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏదైతే ఉందో అది మొత్తం ఇక్కడ యాడ్ చేస్తే యాన్యువల్ రిపోర్ట్లో ఏది ఏ పేజ్లో ఉంది అని చెప్పి కూడా నాకు చాట్ జీపీటీ వచ్చేసింది. సింపుల్గా ఇది పేజ్ 1లో ఇక్కడ మనకి బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉంది, కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ పేజ్ 75లో ఉంది, చైర్మన్స్ లెటర్ 2లో ఉంది అని చెప్పి ఏ పేజ్లో ఎక్కడ ఉందో కూడా ఆటోమేటిక్గా నాకు జీపీటీ వచ్చేసింది. లేదు అని అంటే నేను ఏం చేయాలి, ఈ 492 పేజీల్లో మొత్తం వెతుక్కుంటూ కూర్చోవాలి. సో దానికి కూడా నేను ఏఐ హెల్ప్ తీసుకున్నాను, మీరు కూడా ఏఐ హెల్ప్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏఐ హెల్ప్లో మనకి ఏమర్థమవుతుంది, ఫస్ట్ మనం పేజ్ 2 కనిపిస్తుంది కదా, పేజ్ 2లో లేదా పేజ్ 1 బిజినెస్ ఇన్ఫర్మేషన్, కంపెనీ ఓవర్వ్యూ అండ్ చైర్మన్స్ లెటర్ మనకి ఇక్కడ P2లో పేజ్ నెంబర్ 2లో కనిపిస్తుంది. సో ఫస్ట్ అవి ఏమున్నాయో చూద్దాం. ఓకేనా, సో అలా జీపీటీ నుంచి మనకి ఏ పేజ్లో ఏముందని తెలిస్తే ఒకసారి యాన్యువల్ రిపోర్ట్ని మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ పేజ్లో మనకి మెయిన్ ఏదైతే కవర్ పేజ్ ఉందో అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత మన కిందకి రాగానే ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చే ఫస్ట్ పేజ్లోనే చైర్మన్స్ మెసేజ్ అని ఉంది. సో చైర్మన్ అంటే ఎవరు, ఆనంద్ మహీంద్రా గారు కదా. సో ఆనంద్ మహీంద్రా గారు ఏం అనుకుంటున్నారు, వాళ్ళ విజన్ ఏముంది, కంపెనీ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, వాళ్ళు ఇన్వెస్టర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఒక చిన్న సమ్మరీ 2 పేజ్ డాక్యుమెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే ఈ 2 పేజెస్ ఉందో ఈ 2 పేజ్లో మనకి డాక్యుమెంట్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏముంది, సముద్రం మంథనం లాగా కనిపిస్తుంది, అమృత్లా ఉంది. ఇక్కడ చాలా మీకు కాంప్లికేటెడ్ పదాలు, హిందీ పదాలు కనిపిస్తుండొచ్చు. బట్ సింపుల్గా నేను మొత్తం చదివాను, మొత్తం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే గ్లోబల్గా అన్సర్టనిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అనంటే ట్రంప్ టారిఫ్ వార్ అవ్వచ్చు, చైనా సెల్ఫ్ రెసిలియన్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే అలా గ్లోబల్గా ఏదో ట్రేడ్ డీల్స్ జరుగుతున్నాయి. సో ఓవరాల్గా ఏం జరిగినప్పటికీ కూడా మనం అందరం మన కంట్రీ కోసం స్ట్రాంగ్గా నుంచోవాలి, మన నేషన్ని మనమే గ్రేట్ చేసుకోవాలి. అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ దానికి ప్రాపర్గా ఒక పయనీర్గా కూడా నించుంది. ఆల్మోస్ట్ 70-80 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు. తర్వాత డీజిల్ ఇంజన్స్ నుంచి పెట్రోల్ ఇంజన్స్కి వచ్చారు, తర్వాత ఈవీకి వచ్చారు, తర్వాత ట్రాక్టర్లో డామినేట్ చేస్తున్నారు, వరల్డ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇలా ఎన్ని కండిషన్స్ ఎన్ని ఎదుర్కొంటున్నా కూడా మనం స్ట్రాంగ్గా నించుంటున్నాము. అండ్ ఇంకా ఇలానే మనం కోషిష్ చేస్తూ ఇలానే మనం ముందరికి వెళ్తూ ఉంటే మనం గ్లోబల్ సూపర్ పవర్గా అయ్యి మనం ఎక్స్పోర్ట్ కూడా స్టిల్ చేసుకునే లాంటి స్టేజ్ కూడా మనం ఇండియా ఆటోమేకర్స్ వెళ్ళగలుగుతారు అని చెప్పి తన ఒక విజన్ని మొత్తం ఇక్కడ ఈ 2 పేజెస్లో మెన్షన్ అనేది చేశారు. ఇప్పుడు దీనికి ఇది మొత్తం మీరు చదవాలి అని అంటే కష్టం అవుతుంది, లేదా మీకు అర్థం కాదు అని అనుకుంటే చాలా సింపుల్గా మీరు ఏం చేయొచ్చు, మళ్ళీ అదే చాట్ జీపీటీకి వచ్చి గివ్ మీ సమ్మరీ ఆఫ్ ద చైర్మన్స్ మెసేజ్ ప్రెజెంట్ ఇన్ యాన్యువల్ రిపోర్ట్ అని నొక్కారనుకోండి, మీకు మొత్తం వచ్చేస్తుంది. చూడండి, ద వరల్డ్ ఈజ్ అన్యూజువల్ ఫ్లక్స్. సో ఏదొచ్చినా కూడా వరల్డ్ జియో పాలిటిక్స్ అవ్వచ్చు, సోషల్ ఎకనామికల్ పొలిటికల్స్ వల్ల అవ్వచ్చు, చాలా అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ప్రొటెక్షనిజం ఈజ్ రైజింగ్, యూఎస్ చైనా డైనమిక్స్, తర్వాత టారిఫ్ వార్స్ పెరుగుతున్నాయని మెన్షన్ చేశారు. తర్వాత ద చర్న్ క్యాన్ స్టిల్ ఈల్డ్ అమృత్ అంటే ఏంటి, ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంది. ఇండియా క్యాన్ క్యాప్చర్
న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్‌పోర్ట్ ఆపర్చునిటీస్. ఇంకా ఎక్స్‌పోర్ట్స్ కూడా చేసుకోవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకోవచ్చు, ఆర్&డి సప్లై చైన్స్ ఇవన్నిటివి కూడా ఇంకా బెటర్‌గా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత గ్లోబలైజేషన్స్ వోంట్ వానిష్ అంటే ఏంటి? మొత్తం వరల్డ్ సప్లై లేకపోతే మనం వరల్డ్‌కి కూడా సప్లై చేయగలుగుతాము ఆర్ చెయ్యొచ్చు అనే ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అలాగే నుంచొని ఉంటాయి అని కూడా ఇక్కడ మెన్షన్ అనేది చేస్తున్నారు. తర్వాత ఫర్ మహీంద్రా అండ్ మహీంద్రా ద విన్నింగ్ ట్రైట్ ఇన్ దిస్ అన్సర్టనిటీ ఈజ్ రెసిలియన్స్. ద గ్రూప్ సిటీస్ అండ్ 80-year రికార్డ్ ఆఫ్ అడాప్టింగ్ త్రూ క్రైసిస్ అండ్ లిబరైజేషన్. సో వీళ్ళు ఏం చెప్తున్నారు? లోకంలో ఏదైనా జరగనియండి, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రూవ్ చేసుకుంది మార్కెట్లో ఎలాంటి సినారియోస్ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ కూడా స్ట్రాంగ్గా నుంచొని నిలబడి ఇవాల్టి రోజున మార్కెట్ లీడర్గా నుంచున్నాము అని అనుకుంటే ఇదే ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ అది ఒక ఫౌండర్ యొక్క పెడిగ్రీ గురించి మనకు అర్థమవుతుంది. పెడిగ్రీ అంటే ఏంటి? ఇప్పుడు ఫౌండర్ ట్రాక్ రికార్డ్ ఏముంది? ఎలాంటి టఫ్ టైమ్స్ ఉన్నా కూడా స్ట్రాంగ్గా నుంచొని ఎదుర్కొని ముందరికి వెళ్ళగలిగారా లేదా అని మనకి బ్యాక్ హిస్టరీ చూస్తే తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మేము ఆ జీన్స్ మాలో ఉన్నాయి, ఆ స్ట్రెంగ్త్ మాలో ఉంది అండ్ అదే కంటిన్యూ అవుతుంది. సో ఆ ఇన్వెస్టర్స్కి ఆ కాన్ఫిడెన్స్ అనేది చైర్మన్ నుంచి మనకి రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఓవరాల్ టోన్ అంటే మొత్తం ఓవరాల్గా చైర్మన్స్ మెసేజ్ మనం చూసుకుంటే రియలిస్టిక్ అబౌట్ హెడ్విన్స్ అంటే జరుగుతున్న అన్సర్టనిటీస్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు, బట్ కాన్ఫిడెంట్ విత్ స్విఫ్ట్ ఎగ్జిక్యూషన్ అంటే ఎలాంటి అన్సర్టనిటీ వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి, డబ్బులు, ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మనం చూసుకుంటే M&M కెన్ నాట్ జస్ట్ విత్స్టాండ్ బట్ థ్రైవ్ ఇన్ ఇట్ అంటే ఏంటి? సడన్గా ఏదైనా జరిగి చర్న్ రేట్ అంటే ఏదైనా తగ్గిపోతున్నా, ఏదైనా క్యాన్సిల్ అవుట్ అయిపోయినా, ఏదైనా వీళ్ళు అనుకున్న ప్లాన్స్ వర్కౌట్ అవ్వకపోయినా కూడా వీళ్ళు గట్టిగా విత్స్టాండ్ అయ్యి హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉందని చెప్పి మనకి ఈ ChatGPT సమ్మరీ కూడా మనకు చెప్తుంది. అండ్ సేమ్ థింగ్ మనము ఇక్కడ చైర్మన్స్ మెసేజ్లో కూడా మనం మొత్తం అర్థం చేసుకోవచ్చు. సో ఒక కంపెనీ విజన్ ఎలా ఉంది అన్నది ఫౌండర్ చేతిలో ఉంటుంది. ఫౌండర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే కంపెనీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ అది మనకి ఈ చైర్మన్స్ మెసేజ్లో మనకి కనిపిస్తుంది. తర్వాత మనకు కావాల్సింది కంపెనీ ఓవర్ వ్యూ. ఈ కంపెనీ ఓవర్ వ్యూ మనకి ఇక్కడ ఇప్పుడు కంపెనీ ఓవర్ వ్యూ అవ్వచ్చు. నేను మీకు ఎన్నైతే ఆప్షన్స్ చెప్తున్నానో కార్పొరేట్ ఇన్ఫర్మేషన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ఫర్మేషన్, ఇందాక మనం 8 పాయింటర్స్ ఏవైతే మనం అనలైజ్ చేసుకున్నామో అవన్నీ మీరు సింపుల్గా Ctrl+F అని నొక్కి ఇక్కడ కంపెనీ ఓవర్ వ్యూ అని నొక్కితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కంపెనీ ఓవర్ వ్యూ అని. ఇలా సెర్చ్ చేశారనుకోండి, కంపెనీ ఓవర్ వ్యూ ఏ పేజ్లో ఉందో ఆ పేజ్ మీకు ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. సో Ctrl+F లేకపోతే మ్యాక్ వాడుతుంటే Command+F మీరు యూజ్ చేసుకొని ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. లేదు మీరు సింపుల్గా నాకు అవన్నీ ఏం తెలీదు అనుకున్నా కూడా కంపెనీలో ఇక్కడ మీకు ఏదైతే యాన్యువల్ రిపోర్ట్ ఉంటుందో ఇక్కడ ఇండెక్స్ అనేది ఉంటుంది. సో ఇండెక్స్ మీద మీరు క్లిక్ చేసినా ఆటోమేటిక్గా ఆ పేజ్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ నొక్కగానే కంపెనీ ఓవర్ వ్యూ పేజ్ నెంబర్ 1 దగ్గరకు వచ్చేసింది. కంపెనీ అసలు ఏం చేస్తుంది అని చెప్పి మనకు ఒక ఓవర్ వ్యూ ఒక స్ట్రక్చర్ వస్తుంది. కానీ దీనికంటే ముందర పేజ్లో ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఒకసారి అది చూద్దాం. పర్ఫార్మెన్స్ హైలైట్స్ అని పిలిచారు. అదేంటి? ఫినాన్షియల్ ఇయర్లో కన్సాలిడేటెడ్గా 1,59,211 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 14% గ్రోత్ అని ఉంది అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇది కన్సాలిడేటెడ్. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 12,000 కోట్లు, ఆల్మోస్ట్ 13,000 కోట్లు వస్తుంది అని చెప్పి. తర్వాత M&M స్టాండ్ లోన్ వాల్యూస్ కూడా ఇక్కడ ఫస్ట్ మేజర్ కీ ఫ్యాక్టర్స్, కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి హైలైట్ అనేది చేశారు. తర్వాత కీ అచీవ్మెంట్స్ మనం చూసుకుంటే SUV సెగ్మెంట్లో 22% మార్కెట్ షేర్, లైట్ కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్లో 51% మార్కెట్ షేర్ వీళ్ళకు ఉంది. తర్వాత మహీంద్రా సర్వీసెస్ కూడా చాలా గ్రో అవుతున్నాయి. ఎంతతో అని? మహీంద్రా లైఫ్ స్పేసెస్, మహీంద్రా లాజిస్టిక్స్, ఫార్మ్ ఎక్విప్మెంట్లో వీళ్ళ పర్సెంటేజ్, ఎలక్ట్రిక్ 3-వీలర్లో ఎంత, టెక్ మహీంద్రా ఎంత వీళ్ళకి మార్జిన్ ఇస్తుంది. తర్వాత మహీంద్రా హాలిడేస్, మహీంద్రా సస్టైన్. సో ఇలాగా ఎన్ని కంపెనీస్ ఉన్నాయి దాని మేజర్ హైలైట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఫస్ట్ పేజ్లో మెన్షన్ అనేది చేశారు. సో ఇక్కడ ఈ కీ అచీవ్మెంట్స్ ఇక్కడ వీళ్ళకి ఏం కనిపిస్తుంది? వీళ్ళు జస్ట్ ఒక్క కార్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్లో కాకుండా ఎన్నిట్లో డైవర్స్ అయి ఉన్నారు అని చెప్పి మనకి ఆ డేటా అండ్ అనాలిసిస్ మనకి ఇక్కడ వస్తుంది. తర్వాత మనం కొంచెం కిందకు వచ్చేస్తే నెక్స్ట్ పేజ్లో కంపెనీ ఓవర్ వ్యూ అని వస్తుంది. సో ఈ కంపెనీ ఓవర్ వ్యూలో అసలు బేసిక్గా కంపెనీ ఏంటి, కంపెనీ దేని గురించి, మహీంద్రా గ్రూప్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అన్నీ మనకు కనిపిస్తాయి. ఇంకా కొంచెం మనకు ఒక స్నాప్షాట్ లాగా కూడా వస్తుంది. ఏంటి? వరల్డ్స్ లార్జెస్ట్ ట్రాక్టర్ కంపెనీ బై వాల్యూమ్ అంటే మొత్తం అంటే క్యాపిటల్, రెవెన్యూ అవన్నీ పక్కన పెడితే ఎవరు ఎక్కువ సేల్స్ చేస్తారంటే వరల్డ్లో నెంబర్ 1 మహీంద్రా అని అంటున్నారు. తర్వాత ట్రాక్టర్ కంపెనీలో ఇండియాస్ నెంబర్ 1, SUV కాంపాక్ట్ రెవెన్యూ మార్కెట్ షేర్లో ఇండియాస్ నెంబర్ 1, తర్వాత లైట్ కమర్షియల్ వెహికల్స్లో కూడా వీళ్ళే నెంబర్ 1, ఎలక్ట్రిక్ 3-వీలర్స్లో కూడా వీళ్ళే నెంబర్ 1, తర్వాత లీడింగ్ ఫినాన్షియల్ సర్వీస్లో కూడా వీళ్ళు నెంబర్ 1 కాదు బట్ స్లోగా పైకి వస్తున్నారు అని చెప్తున్నారు. తర్వాత గ్లోబల్ ఐటీ సర్వీస్ ప్రొవైడర్, ఇప్పుడు ఇన్ఫోసిస్, TCS ఇలా ఏవైతే ఉన్నాయో టెక్ మహీంద్రా ఉందో ఇవన్నీ ఐటీ కంపెనీస్. సో దాంట్లో కూడా వీళ్ళు స్లోగా పైకి వెళ్తున్నారు అని చెప్తున్నారు. అండ్ వీళ్ళకి 80 years ఎక్సలెన్స్ ఉంది. వీళ్ళు 100+ కంపెనీస్లో ఉన్నారు. గ్రూప్ టర్నోవర్ $25 billion ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇది చాలా ఇంపార్టెంట్, 3,25,000 మందికి వీళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేస్తున్నారని చెప్పి
ప్రౌడ్‌గా ఫ్లెక్స్ చేసుకుంటున్నారు వాళ్ళు వీళ్ళ ఈ కంపెనీ ఓవర్‌వ్యూలో. సో, ఇవంతా ఏమవుతుందంటే కంపెనీ అసలు ఇంపాక్ట్ ఎంత పెద్దగా ఉంది. సో, ఇప్పుడు మీకు నార్మల్‌గా కొన్ని కంపెనీస్ వస్తాయి. చిన్న ఐపీఓలు ఇప్పుడు చాలా వస్తున్నాయి గదా! సో, వాళ్ళేం చేస్తారు కంపెనీ వాల్యుయేషన్ చాలా అడుగుతారు. కానీ ఆ వాల్యుయేషన్‌కి సోషల్ ఇంపాక్ట్‌కి లేకపోతే కంపెనీ ఇంపాక్ట్‌కి, కంపెనీ ఓవర్‌వ్యూకి జస్టిఫైడ్ ఉందా లేదా అని ఎక్కడ తెలుస్తుంది? ఇలా కంపెనీ ఓవర్‌వ్యూ చూస్తే మనకన్నీ అర్థమవుతాయి. సో, కంపెనీ ఓవర్‌వ్యూ అందుకు ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళు ఎన్ని ఇండస్ట్రీస్‌లో ఆపరేట్ చేస్తున్నారు, వీళ్ళు ఎన్ని సర్వీసెస్ ఇస్తున్నారు, తర్వాత వీళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరున్నారు, వీళ్ళ మెయిన్ పర్పస్ ఏంటి, వీళ్ళ వాల్యూస్ ఏంటి. ఇక్కడ వాల్యూస్ మీకు కనిపిస్తుందా? దీన్ని కొంచెం జూమింగ్ చేస్తాను. రైజ్ ఫర్ అ మోర్ ఈక్వల్ వరల్డ్, క్లైమేట్ చేంజ్, ఇంక్లూజన్, ఎథిక్స్, రైజ్ టు బి ఫ్యూచర్ రెడీ, కస్టమర్ ఫోకస్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, రైజ్ టు క్రియేట్ వాల్యూ, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్కేల్, ఇంపాక్ట్. సో, ఇవి వీళ్ళ మేజర్ పర్పస్, కోర్ వాల్యూస్ వాళ్ళకి ఇవి కనిపిస్తున్నాయి. అండ్ డ్రైవ్ పాజిటివ్ చేంజ్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ అవర్ కమ్యూనిటీస్ ఓన్లీ వెన్ వీ ఎనేబుల్ అదర్స్ టు రైజ్ విల్ వీ రైజ్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఏంటి బేసిక్‌గా కంపెనీ విజన్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ ఎన్ని సెగ్మెంట్స్‌లో డైవర్సిఫై ఉన్నారు, వాళ్ళ అచీవ్‌మెంట్స్ ఏంటి, అవన్నీ మనకి ఈ కంపెనీ ఓవర్‌వ్యూలో అనేది మనకి కనిపిస్తుంది. తర్వాత మన లిస్ట్‌లో కావాల్సింది కార్పొరేట్ ఇన్ఫర్మేషన్. సో, ఈ కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అనంటే మెయిన్ హెడ్ ఎవరు, కింద సీఈఓలు ఎవరు, ఎండీలు ఎవరు, ఎవరు ఏం వెళ్తున్నారు, ఎవరు అసలు ఆ కంపెనీలో ఏదైతే లీడర్షిప్ స్ట్రక్చర్ ఎలా ఉంది అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో, ఫస్ట్ ఇక్కడ ఏంటి మిస్టర్ ఆనంద్ జీ మహీంద్రా గారు, మనం ఫస్ట్ చైర్మన్స్ రిపోర్ట్‌లో మనం చూసాం కదా, ఒక ఫోటో చూసాం కదా, ఆయన చైర్మన్ అని. తర్వాత గ్రూప్ సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు, తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎవరు, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఎవరు, మళ్ళీ వీళ్ళ ఫోటోస్ కూడా మనం ఎక్కడైతే చైర్మన్స్ మెసేజ్ ఉందో దాని కింద చూసాం కదా. సో, గ్రూప్ ఫోటోస్ మనకు కనిపిస్తున్నాయి. తర్వాత ఆడిటింగ్ కమిటీ ఎవరు, స్టేక్ హోల్డర్ రిలేషన్షిప్ కమిటీ ఎవరు, గవర్నెన్స్, నామినేషన్, రెమ్యునరేషన్ కమిటీ ఎవరు, సో, ఇలా కీ మేనేజర్స్ ఎవరు, వీళ్ళ పార్ట్నర్ బ్యాంక్స్ ఎవరు, స్టాట్యుటరీ ఆడిటర్స్ ఎవరు, అడ్వకేట్స్ ఎవరు అని చెప్పి డీటెయిల్డ్‌గా ఈ కంపెనీ లెజిటిమేటా కాదా. అండ్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇలా పేర్లు రాస్తారో మీరు ఒక్కొక్కరిది మళ్ళీ ఇండివిజువల్ హిస్టరీ కూడా చెక్ చేయొచ్చు. సో, ఇప్పుడు మిస్టర్ జయేష్ జేజురికర్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈయన ఎవరు, అసలు ఆయన హిస్టరీ ఏంటి అని చెప్పాలంటే సింపుల్గా మీరు గూగుల్లోకి వచ్చి ఆయన పేరు సెర్చ్ చేశారనుకుంటే ఆయన అచీవ్మెంట్స్ అవ్వచ్చు, ఆయన గురించి మొత్తం మీకు వస్తుంది. ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ వచ్చింది, లేదా మీరు సింపుల్గా ఇక్కడ మోర్ అని నొక్కినా కూడా రాజేష్ జేజురికర్ ఈజ్ అన్ ఇండియన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ హూ సర్వ్స్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఆఫ్ ద ఆటో అండ్ ఫార్మ్ సెక్టర్ అట్ మహీంద్రా అండ్ మహీంద్రా. ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ కంపెనీస్ బోర్డ్ డైరెక్టర్ అండ్ హెల్స్ వేరియస్ లీడర్షిప్ పొజిషన్స్ సిన్స్ 2000. సో, 2000 నుంచి నా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఉన్నారు. ఇప్పుడు 25 years నుంచి సర్వీస్ చేస్తున్నారని చెప్పి ఇంకా మిగతా మొత్తం డేటా మొత్తం కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఈయన గురించి మొత్తం చదువుకోవచ్చు. సో, ఎప్పుడైతే చూడండి ఈయన ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో, ఆయన ఏజ్ ఎంత, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, ఎప్పుడైతే మీరు ఇలా లీడర్స్ వాళ్ళ క్రెడిబిలిటీ ఎంత ఉంది అని చూస్తారో అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది కంపెనీ విజన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి కూడా మీరు ఇక్కడ నుంచి అనలైజ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఆడిటింగ్ కమిటీ అవ్వచ్చు, అడ్వకేట్స్ అవ్వచ్చు, బ్యాంకర్స్ అవ్వచ్చు, వీళ్ళు కూడా ఎంత ప్రొఫెషనల్స్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. ఏదో పిచ్చి బ్యాంక్స్, లేకపోతే ఏదో చిన్న లా ఫర్మ్స్, లేకపోతే ఆడిటింగ్ కమిటీ కూడా ఏదైనా ఫ్రాడ్ ఆడిటింగ్ కమిటీలు వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసుకున్నారనుకోండి కంపెనీ షేడీ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో, మొత్తం ట్రాన్స్పరెంట్గా, ఆనెస్ట్గా వీళ్ళు ఎవరి దగ్గర ఏం చేస్తున్నారని మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత మనకు కావాల్సింది బోర్డ్స్ రిపోర్ట్. సో, ఈ బోర్డ్స్ రిపోర్ట్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఫినాన్షియల్ ఆపరేషన్స్ యొక్క హైలైట్స్ అనేది వస్తాయి. సో, మనం ఏదైతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ మనం కన్సాలిడేటెడ్ స్టాండర్డ్ ఏవైతే చదువుకున్నామో అవన్నిటిని క్లబ్ చేసి ఒక సింపుల్ టేబుల్లో మనకి ఇక్కడ బోర్డ్స్ రిపోర్ట్లో కనిపిస్తుంది. సో, ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ కోసం చిన్న స్నాప్షాట్ లాగా. అగైన్ దీంట్లో ఒక్కసారి వీళ్ళకి ఎక్కడో నెంబర్ ఏదో కనిపించింది, సో, ఇందులో ఏదో డిఫరెన్స్ ఉంది, ఏదో ఇంకా డిగ్ డైప్ చేయాలి అని అంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ రిపోర్ట్స్లోకి వెళ్ళి ఇలా 100 pages వాళ్ళు మొత్తం చదువుకోవచ్చు. కానీ బేసిక్గా హై లెవెల్ అండర్స్టాండింగ్లో అసలు బేసిక్గా ఏం జరుగుతుంది ఫినాన్షియల్గా, ఆపరేషనల్గా అని అనుకుంటే దానికోసం ఇక్కడ మొత్తం మనకి టేబుల్ అంతా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మీకు ఈపీఎస్ ఎంత ఉంది, ఈపీఎస్ అంటే ఏంటో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. సో, ఈపీఎస్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ రివ్యూ ఎలా ఉంది, సెక్టర్ బై సెక్టర్ వీళ్ళు చేస్తారు. సో, ఇక్కడ ఆటోమోటివ్ సెక్టర్ ఉంది, ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టరు, అదర్ బిజినెసెస్లో పవర్ ఓవర్ ఉంది, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, 2-wheeler బిజినెస్, కరెంట్ ఇయర్స్ ఓవరాల్, ఫినాన్సెస్, ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఇన్వెస్టర్ రిలేషన్స్, డివిడెండ్ అని చెప్పి ఇలా ప్రతి ఒక్కటి 1 by 1 డీటెయిల్డ్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వీళ్ళు మెన్షన్ చేస్తారు. కానీ మీరు ఎప్పుడైతే ఇక్కడ వచ్చి బోర్డ్స్ రిపోర్ట్ అని చూస్తారో మేజర్గా అందరూ ఈ ఫినాన్షియల్ రిపోర్ట్స్ చూస్తారు. తర్వాత సెక్టర్ వైజ్ ఏదైనా గ్రోత్ ఉందా లేదా. సో, ఇక్కడ చూసుకుంటే కంపెనీస్ ఆటోమోటివ్ సెక్టర్స్, టోటల్ సేల్స్ ఆఫ్ ఇన్ని వెహికల్స్. సో, ఇవి వీళ్ళు ఇయర్ టు ఇయర్ కంపారిజన్ అనేది చేసుకుంటారు. అంటే సేల్స్ పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి అని చెప్పి ఇలా జస్ట్ ఒక ఫస్ట్ పారాగ్రాఫ్లో ఆఫ్ ఎవ్రీ సెగ్మెంట్ మీరు చూసుకున్నా కూడా మీకు కంపెనీ మీద ఒక క్లియర్ పర్స్పెక్టివ్, క్లియర్ వ్యూ అండ్ క్లియర్ విజన్ అని కూడా మీకు అర్థమైపోతుంది. తర్వాత మీకు స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంటే మీరు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు.
తర్వాత మనకు కావాల్సిందేంటి? కార్పొరేట్ గవర్నెన్స్. అంటే ఈ కంపెనీలో వీళ్ళు ఎలాంటి రూల్స్ ఫాలో అవుతున్నారు, సిస్టమ్స్ ఫాలో అవుతున్నారు, వీళ్ళ కంపెనీ మొత్తంలో ఏవైతే సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయో అవి ఎథికల్‌గా ఉన్నాయా లేదా, మోరల్లీ రైట్ ఉన్నారా లేదా, వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్‌ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఇవన్నీ అంటే బేసిక్‌గా ఒక ఆర్గనైజేషన్‌ని ఎలా నడిపిస్తున్నారు, ఎలాంటి వ్యక్తి ఎలాంటి సిస్టమ్స్‌తో ఎలాంటి పద్ధతులతో నడిపిస్తున్నారని చెప్పి మనకి ఈ కార్పొరేట్ గవర్నెన్స్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఉంది. అందులో బాగా ఎవరైతే వుమెన్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది అనుకోండి, అది తప్పు. లేదు అనంటే సపోజ్ ఒక కంపెనీ ఒక విజన్‌లో మొత్తం ప్రాఫిట్సే తేవాలి అని చెప్పి రాంగ్‌గా వాళ్ళకి ఇన్సెంటివైజ్ చేసో లేకపోతే ఇంకేదైనా చేసి అలాగే సేల్స్ బూస్ట్ చేయడము ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి, లేదంటే జనాలని మోసం చేసే మనం గ్రో అవ్వాలి అని చెప్పి ఏదైనా మైండ్ సెట్ ఉందనుకోండి, అవన్నీ కూడా బేసిక్‌గా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ కార్పొరేట్ గవర్నెన్స్‌లో మీరు చూసుకుంటే ఎథిక్స్ ఫ్రేమ్‌వర్క్, సో కంపెనీ ఏ ఫ్రేమ్‌వర్క్ ఫాలో అవుతోంది, తర్వాత విజిల్ మెకానిజం అవ్వచ్చు, సెక్షువల్ హెరాస్మెంట్ అగైన్స్ట్ వుమెన్ అవ్వచ్చు, ఇప్పుడు మనం అనుకున్నది అది కనిపిస్తుంది. తర్వాత మనకి బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ, వాళ్ళకి రిస్క్ మేనేజ్మెంట్ ఏమున్నాయి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ కంపెనీ ఇన్ని వేల కోట్ల ప్రాఫిట్ చేస్తుంటే సొసైటీకి ఏదైనా స్పెండ్ చేస్తున్నారా లేదా, 2-4% ఏదో మ్యాండేటరీగా వీళ్ళు స్పెండ్ చేయాలి, సో అంతే స్పెండ్ చేస్తున్నారా ఇంకా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారా అనే డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారని మొత్తం డీటెయిల్డ్గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ అనేది చేస్తుంటారు. సిఎస్ఆర్ పాలసీలు అవ్వచ్చు, సస్టైనబిలిటీ అవ్వచ్చు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా మొత్తం కూడా మీకు ఈ కార్పొరేట్ గవర్నెన్స్‌లో కనిపిస్తుంది. తర్వాత మనకు కావాల్సింది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. సో దీంట్లో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జి ఆనంద్ మహీంద్రా గారికి తనకి ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఎంత 14,30,008 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. తర్వాత వీళ్ళకి ఎంత ఉన్నాయి, ఎన్ని డైరెక్టర్షిప్స్ ఉన్నాయి, ఏ డైరెక్టర్కి ఎంత హోల్డింగ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్స్ ఉంది, ఎన్ని షేర్స్ ఉన్నాయని చెప్పి మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడే ఇది డాక్యుమెంట్లో మీకు కనిపిస్తుంది. దాన్ని కూడా మీరు చాలా సింపుల్గా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అని సర్చ్ చేయగానే మీకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో మీకు ఇండివిజువల్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంటుంది. కానీ అలా కాకుండా ఆన్ అ హోల్ మొత్తం కంపెనీ లెవెల్లో ఏ కంపెనీ వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎఫ్ఐఐ డిఐ స్ప్లిట్ ఎంత కావాలి, అది కావాలనుకుంటే అది మీ screener.in వెబ్సైట్లో చూసుకోవచ్చు. తర్వాత మనకు కావాల్సింది మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ ఇట్స్ అనాలిసిస్. అంటే మొత్తం కంపెనీ ఏదైతే నడుస్తుందో దాంట్లో ఈ కంపెనీ వాళ్ళ అనాలిసిస్ ఏముంది, వాళ్ళ కంపెనీ గురించి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దాంట్లో డిస్కషన్ ఆన్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ స్టాండ్ అలోన్ వాల్యూస్ అవ్వచ్చు, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నారు, మెటీరియల్ కాస్ట్ ఎంత పెడుతున్నారు, ఇవన్నీ మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉంటుంది. కానీ దాని యొక్క సమ్మరీ అండ్ కంపెనీ మీకు ఏం చెప్పాలనుకుంటో అది మొత్తం మీకు ఇక్కడ డేటా అనేది మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా మీరు మొత్తం అండర్స్టాండ్ చేసుకొని మీరు ఒక్కసారి ఇది సెన్స్ అవుతోంది, ఒక కంపెనీ బాగుంది అని చెప్పి మీరు ఇక్కడ నుంచి అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఫినాన్షియల్ రేషియోస్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా మీరు నెక్స్ట్ స్టడీ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఫైనల్గా చూసుకోవాల్సింది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో దానికి మీరు ఇండెక్స్లోనే ఇక్కడ లాస్ట్లో 269 పేజ్ ఉంది కదా, ఇది మీకు క్లిక్ చేయగానే కొంచెం కిందకు వస్తే ఇక్కడ స్టాండ్ అలోన్ అకౌంట్స్ అని ఉంటాయి కదా. సో దీంట్లో మీకు స్టాండ్ అలోన్ కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, రిపోర్ట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అవైలబుల్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు మీకు దాంట్లో కావాల్సిన బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అవ్వచ్చు, పిఎన్ఎల్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, అన్నీ కూడా మీకు ఇక్కడ డీటెయిల్గా అవైలబుల్ ఉంటాయి. సో ఫస్ట్ స్టాండ్ అలోన్ ఉంటాయి, తర్వాత ఇక్కడ మీకు నోట్స్ అనేవి కనిపిస్తాయి. ఇంకా కొంచెం కిందకి వెళ్తున్నారు అని అనుకుంటే అప్పుడు మీకు కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా మీకు వస్తాయి. ఇలా కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్స్ అని వస్తాయి. సో ఇందులో కూడా మీకు మళ్ళీ మీకు ఏవైతే కావాలో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో కావాల్సిన బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అవ్వచ్చు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అవ్వచ్చు, మొత్తం అన్నీ కూడా మీకు డీటెయిల్గా విత్ నోట్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో మీకు కావాల్సినవి ఏంటి, ఈ 8 పాయింటర్స్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలి, బిజినెస్ ఓవర్వ్యూ కావాలి, తర్వాత చైర్మన్స్ మెసేజ్ కావాలి, తర్వాత కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ కావాలి, బోర్డ్స్ రిపోర్ట్ కావాలి, కార్పొరేట్ గవర్నెన్స్ కావాలి, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్, ఇంకా కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ 7-8 పాయింట్స్ అన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏ యాన్యువల్ రిపోర్ట్లో అయినా ఈ 8 పాయింటర్స్, 8 హెడర్స్ కనుక మీరు చదువుకున్నారనుకుంటే కంపెనీని క్వాలిటేటివ్గా, క్వాంటిటేటివ్గా రెండు మీరు ప్రాపర్గా అనాలిసిస్ అనేది ఈజీగా చేసేయగలుగుతారు. సో దీంట్లో మీకు ఇంకా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా, డౌట్ ఉన్నా, ఎలాంటి మొహమాటం లేకుండా మీరు సింపుల్గా కాపీ చేయండి, చాట్ జీపీటీని అడగండి. ఫినాన్షియల్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేయండి, చాట్ జీపీటీకి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి నాకు ఈ 8 పాయింటర్స్ కావాలి, ఇవి ఏ పేజీల్లో ఉన్నాయని అనుకుంటే నేను మీకు కిందకు చూపించినట్టు ఫస్ట్ పేజ్ నెంబర్స్ మీకు వస్తుంది. లేదు నాకు పేజ్ నెంబర్స్ వద్దు, నాకు ఆ పేజ్ నెంబర్లో అక్కడ ఏముందో దాని సమ్మరీ కావాలి అని అనుకుంటే ఫైండ్ దీస్ 8 పాయింటర్స్ అండ్ గెట్ మీ 5 లైన్స్ సమ్మరీ ఫర్ ఆల్ దీస్ 8 పాయింటర్స్ అన్నారు అనుకోండి. ఆ 8 పాయింటర్స్లో ఏం చెప్తుందో చాట్ జీపీటీయే మీకు సమ్మరీ చేస్తుంది. కానీ చాట్ జీపీటీ చెప్పింది కరెక్టా కాదా అని అనలైజ్ చేసుకోవడానికి మనకి నాలెడ్జ్ అంతా ఫస్ట్ ఉండాలి కదా. సో అందుకని ఫస్ట్ ఏది ఏంటి అని చెప్పి ప్రాపర్
ప్రొసీజర్‌లో మీరు నేర్చుకున్న తర్వాత ఏఐ హెల్ప్ తీసుకుంటే అప్పుడు యూజ్ అవుతుంది. నేను ఈ మధ్యన చాలా వీడియోస్‌లో చూస్తున్నాను. ఏఐ వాడి ట్రేడింగ్ చేసేయండి, ఏఐ వాడి ఫినాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేయండి, ఏఐ వాడి ఫండమెంటల్ అనాలిసిస్ చేసేయండి అని చెప్పి చాలా వీడియోస్ చూస్తున్నాను. కానీ అక్కడ బేసిక్ కోర్ ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక చిన్న ఫండమెంటల్ లాజిక్ మిస్ అవుతున్నది ఏంటి అనంటే, మన వ్యూవర్స్‌కి, మన ఆడియన్స్‌కి ఏఐ చెప్పేది కరెక్టో కాదో ఫస్ట్ తెలియాలి గదా! అది తెలిసిన తర్వాత ఏఐ వాడుకోవచ్చు. ఎందుకంటే ఏఐ 50% ఆఫ్ ద టైమ్స్ తప్పులు చేస్తుంది. మీరు ఒక్క క్రాస్ క్వెషన్ చేయండి. అవును యూ ఆర్ రైట్. ఐ హావ్ మిస్డ్ థిస్ అని అంటుంది. మరి అలాగా అది చెప్పేది కరెక్టా? రాంగా? అని చెప్పి మీరు జడ్జ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఆ అవేర్‌నెస్‌ని, నాలెడ్జ్‌ని, ఆ స్కిల్‌ని మనం పెంచుకోవాలి గదా! సో, దానికోసం ఫస్ట్ ఇవన్నీ చేసి ఆ తర్వాత మీరు ఏఐ మీద హ్యాపీగా డిపెండెంట్ అనేది అవ్వచ్చు. సో, ఈ వీడియో త్రూ మొత్తం యాన్యుయల్ రిపోర్ట్‌లో వందలాది పేజీలు కాకుండా మీకు కావాల్సిన 8 పాయింటర్స్ ఒక 15-20 పేజెస్ చూస్తే మీరు అనాలిసిస్ ఎలా చేసి ఒక ఒపీనియన్ ఫార్మ్ చేసుకోవచ్చో మీకు క్లియర్‌గా అర్థమైపోయిందని అనుకుంటాను. అగైన్ ఈ వీడియో రిలేటెడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అవ్వచ్చు లేదా డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడికొచ్చైనా మీరు డౌట్స్ అడిగితే నేను మీకు హ్యాపీగా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. అండ్ అగైన్ మన సిరీస్ ఇంకొక 2 వీడియోస్‌లో ఎండ్ అనేది అయిపోతుంది. సో, సిరీస్ ఎలా అనిపిస్తుందో మీరు నాకు ఒపీనియన్ అనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ సిరీస్ వాల్యుబుల్‌గా ఎవరికైనా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే వాళ్ళందరితోనూ దయచేసి షేర్ అనేది చేయండి. అండ్ మీ సపోర్ట్‌ని ఇలాగే కొనసాగిస్తుండండి. నెక్స్ట్ వీడియోలో మనము ఒక కంపెనీ ఐపీఓకి వచ్చే ముందర డీఆర్‌హెచ్‌పీ రిపోర్ట్ అనేది ఒకటి పబ్లిష్ చేస్తుంది. సో, ఆ డీఆర్‌హెచ్‌పీ రిపోర్ట్‌ని ఎలా అనలైజ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.